అందరికి శనార్థి ఆడలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మనం ముచ్చట్ల నెత్తిరాతలు గీతలే కదా, చూడు రెడ్ లైట్స్. ముఖ్యమంత్రి యనమల రేవంత్ సారు ఉంటున్నాడట మాట మీద. 3 అంటే 3 కార్లు వేసుకొని సచివాలయంకు పోయిండు సీదా. ప్రీపెయిడ్ మీటర్లు పెట్టాలని ఇకమత్ చేస్తున్నాడట సీఎం సారు. ఈ ముచ్చట్ను ఖుద్దుగా చెప్పుకుంటూ వచ్చిండు మాజీ మంత్రి గారు. మలి సర్కారు చదువుల శాఖల దియ్యబోతున్నదట ఇంకొక తొవ్వ. ఇంటర్ చదువుకునే పిల్లలకు కూడా పెట్టబోతున్నారట పగటీలి బువ్వ. పుష్కరాల ఏర్పాట్లల్లో నిండా మునిగిపోయిండు కొనిదెల పవనాలు. దేవుళ్లను దర్శనం చేసుకునేందుకు తయారైతారా జనాలు? జమాన్ల కట్టుకున్న ఇందిరమ్మ ఇండ్లకు కూడా ఇస్తారట పైకము. ఇండ్ల మంత్రి చెప్పినట్టు ఈనాలనట ఇండ్లు లేని పేద ప్రజానీకము. మళ్ళీ ముఖ్యమంత్రి యనమల రేవంత్ సారు చెప్పిన ఆ మాట మీద నిలబడ్డాడట. చెప్పేటి ధర్మశాస్త్రాలు సొచ్చేటి ఏమో గుడిసెలు అన్నట్టు చెప్పుడు మాటలు ఉంటాయి తప్పితే పబ్లిక్కు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడని కారు పార్టీ లీడర్లు కాకులో ఎరుగుతుంటే ముఖ్యమంత్రి సారు నిబొద్దనే మాట మీద నిలబడ్డా అంటే చెప్తాపండి. దేశ ప్రధాని నరేంద్ర మోడీ సారు హైదరాబాద్కు వచ్చినప్పుడు అందరూ కూడా పెట్రోల్ వాడు తక్కువ చేయాలి, బయటి దేశం నుంచి తెచ్చుకునే సామాన్లు అన్నీ కూడా జర తక్కువ చేసుకుంటా బంద్ పెట్టాలని చెప్పిండు కదా. మొన్నటిదాకా పీఎం నరేంద్ర మోడీ సారు పిలిపించిండని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు వాళ్ళ కాన్వాయిలు తక్కువ చేసుకునే కాదు, అటు సర్కారు నౌకర్లు ఎలుగబెడుతున్న ఆఫీసర్లు కూడా వారం కోనాడు నో కారుడే అని పల్లె వెలుగు బస్సుల్లో ప్రయాణం కట్టాలని కూడా ఆర్డర్ లేచిండు కదా. అయితే చేయి సర్కారు సీఎం రేవంత్ సారు కూడా కాన్వాయ్ని తక్కువ చేసుకుంటామని అనుకొచ్చిండు. అయితే చెప్పినట్టే ఇప్పుడు జూబ్లీ హిల్స్లో ఉన్న ఇంటికాడికి వెళ్ళి సచివాలయం కాడికి 3 కార్లే వేసుకొని వచ్చిండట. మీరు ఒక్కలే చెప్పిన మాట మీద ఉండి కాన్వాయ్ను తక్కువ చేసుకుంటే సరిపోదు. మీ మంత్రులు చాలా మంది ఇంకా కూడా 10-20 కార్లు చేసుకొని పబ్లిక్ పేరంటాలకు రుయ్యా పోతుర్రట. జర వాళ్ళను కూడా కాన్వాయ్ తక్కువ చేయమనుండ్రి. పనికిరాని పేరంటాలకు పోవుడు బంధు పెట్టుర్రి. మీరు కూడా ఆన్లైన్లోనే మీటింగులు పెట్టుకుంటే అక్కెరకొచ్చే పనులు ముంగట చేసుకుంటే మంచిగుంటది. ఇంకో అసలు ముచ్చట ఏంటంటే ఇట్లా 3 బండ్లు వేసుకొని 3 వద్దులు పబ్లిసిటీ కోసం వాడుకొని అటెల్క సిక్కి ఎక్కువ కాన్వాయ్ పెంచుకుంటే మీ మాట మీరే ఒడగొట్టుకున్న వాళ్ళు అవుతారు. అట్లా మాత్రం చేయకూరి సార్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. చేయి సర్కారు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఇంటికి ప్రీపెయిడ్ కరెంటు మీటర్లు పెట్టాలని చూస్తున్నదట. అన్నదాతలను ఆగం చేసేందుకు మోటార్లకు కూడా మీటర్లు పెట్టాలని సోచాయిస్తున్నదట. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతు ప్రభుత్వం అంటారు. అసొంటిది రైతులను ఆగం చేసుడేందే బాలన్నా అంటే ఇగో ఈనుండ్రి. రేవంత్ రెడ్డి నిన్న కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నాడు. ఇక రాష్ట్రంలో మీటర్లు మామూలు మీటర్లు తీసేస్తారట, మొత్తం ప్రీపెయిడ్ మీటర్లు పెడతారట. ఇక అంటే మీ ఇంట్లల్లో స్మార్ట్ మీటర్లు పెడతారు. ఇక బిల్లు కట్టకపోతే అప్నే ఆప్ బంద్ హోయాతా. ఒక మీకే కాదు, హైదరాబాద్నే కాదు, మొత్తం రాష్ట్రంలో రైతులందరికీ. ఇన్నరా కారు పార్టీ లీడర్ కమ్ మాజీ మంత్రి కేటీఆర్ సార్ ఏమంటుండో ఇంకా మస్తుగానే అన్నాడు. మొత్తం ముచ్చటి నుండి మొదలు ట్రాన్స్ఫార్మర్ల కాడ మీటర్లు పెడతారట, అటెనక బాయిల కాడ మోటార్లు ఉంటాయి కదా, ఆ మోటార్లకు కూడా మీటర్లు పెడతారట. అయ్యా మాజీ మంత్రి కేటీఆర్ సారు, ఇప్పుడు ఎవరు ఏం తక్కువ కాదు. 10 ఏళ్ల మీ ఏలువడిల రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేస్తామని మీ నాయన కేసీఆర్ సారు మైకు దొరికినప్పుడల్లా మొత్తుకున్నాడు. తమరి 10 ఏళ్ల పాలనగిరిలా బంగారు తెలంగాణ ఏమో కానీ మీ బతుకులు మాత్రం బంగారం లెక్క మంచిగానే మార్చుకున్నారు. ఇప్పుడు చేయి సర్కారు కూడా అంతే మీతో వల్లనే నడుస్తున్నట్టు ఉన్నది. మీరేం శుద్ధపూసలు కాదు, కాంగ్రెస్ వాళ్ళు ఏం సొక్కమైన వాళ్ళు కాదు. ఎవరు అధికారంలో ఉన్నా కొనాగరికి ఆగమైతున్నది మాత్రం మీకు ఓట్లేసి మిమ్మల్ని గద్దె మీదకి ఎక్కిస్తున్న ప్రజలే అంటుర్రు ఈ ముచ్చటి నోళ్ళు. చేయి సర్కారు ఇప్పుడు సర్కారు బడుల పిల్లలకు పెడుతున్న పగటిల బువ్వ లెక్కనే ఇంటర్ చదువుకుంటున్న పిల్లలకు కూడా పెట్టాలని చూస్తున్నదట. మళ్ళీ సర్కారు పెట్టే బువ్వ మొత్తానికి మంచిగా ఉంటలేదు. తిన్న పోరగాన్లు పొడుపాయేదాన్లో అయ్యి దావకాన్లా పడే. ఇంటర్ పిల్లలకు పెట్టే కూడన్నా చక్కగా ఉంటుందా అంటే అరుచుకుందాం పండి. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ కాలేజీలలో చదువుకునే పిల్లలకు కూడా చేయి సర్కారు ఒంటిపూట బువ్వను పెట్టాలని చూస్తున్నదట. రాష్ట్రంలో ఉన్న 430 సర్కారు జూనియర్ కాలేజీలల్లో 2 లక్షల మంది దాకా చదువుకుంటుర్రట. సర్కారు బల్లల్లో కదా పిల్లలకు పెట్టినట్టే పొదుగాల నాస్తా పగటిలి బువ్వ పెట్టే ఆలోచన చేస్తున్నదట. 3 దినాలు పొదుగాల పిల్లలకు పాలు, తతిమ దినాలు అంబలి పెట్టబోతున్నదట. అట్లనే దినం మధ్యాహ్నం ఇంటర్ పిల్లలకు కూడా కూరగాయలు, ఆకుకూరలు, పప్పు, సాంబారు, కిచిడి, బిర్యానీ అన్ని కూడా మెనూ తయారు చేసి ఇంటర్
ఇంటర్ కాలేజీలలో కూడా బువ్వ పెట్టుడు సురువు చేయాలని చదువుల శాఖలు ఈసారి చేస్తున్నట. అటు సీఎం రేవంత్ సార్ కూడా మిడ్ డే మీల్స్ స్కీమ్ గురించి ఆఫీసర్లను పిలుచుకొని ఆర్డర్లు కూడా ఇచ్చిండట. ఇంటర్ కాలేజీలలో చదువుకునే పిల్లలకు పగటీలి బువ్వ పెట్టి అచ్చరాల 180 కోట్ల రూపాయల దాకా మలి సర్కారు మంచిగా ఖర్చు పెట్టబోతున్నదట. అయ్యా ముఖ్యమంత్రి కం చదువుల మంత్రి యనుమల రేవంత్ సారు, మీకు ఇంటర్ పిల్లలకు కూడా బువ్వ పెట్టే బుద్ధి మంచిగానే కలిగింది. అసలు ముచ్చట ఏంటంటే సర్కారు బడుల్లో మీ షై సర్కారు పెట్టిన బువ్వ తిని చాలా మంది దావకాన్ల పడి ఆగమైతుర్రు. ఫుడ్ పాయిజన్ కేసులు పొట్టు అయినాయి, సావులు కూడా అయినాయి. ఆ పరిశాన్ అట్లుండగానే ఇప్పుడు ఇంటర్మీడియట్ పిల్లలకు కూడా ఫుడ్ పెడతాం అంటుర్రు. ఇప్పటి సంధాన కూడు మంచిగా పెట్టేటట్టు చదువుల శాఖలకు గట్టిగా చెప్పుండ్రి. ఒక్క కాలేజీలో కూడా కూడు మంచిగా లేదంటే వెంటనే వండినోళ్లను వండిపిచ్చినోళ్లను నౌకర్లకు వెళ్ళి తీసేయండి. అప్పుడు ఫుడ్ పాయిజన్లు అనే మాటనే వినబడదంటుర్రు ఈ ముచ్చటినోళ్ళు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవనాలు సారు గోదావరి పుష్కర ఘాట్ల ఏర్పాట్లు చూసే పని ముంగట చేసుకున్నాడు. తెలంగాణలో అంత్య పుష్కరాలు అవుతున్నట్టే ఏపీలో కూడా గోదావరి పుష్కరాలు గొప్పగానే చేస్తారా అంటే ఎందుకు చేయరు, చేస్తారు. మరి ఏర్పాట్లు ఏడదాకా వచ్చినాయి ఏం కథ అంటే అన్నీ అరుచుకుందాం పండ్రి. రాజమహేంద్రవరంలో ఉన్న గోదావరి పుష్కర ఘాట్లను పవనాలు సారు ఇట్లా పడవేసుకొని పోయి ఆఫీసర్లను ఎంటబెట్టుకొని పోయి పరిశీలించిండట. ఉప ముఖ్యమంత్రి పవనాలు సారుకు ఈత రాదా ఎట్లా అంటే ఏమో సారు పక్కపొంటి ఉన్న మంత్రి నాదెండ్ల మనోహర్ సారు కూడా వేసుకోలేదు. తదిమ ఆఫీసర్లు కొందరు కూడా వేసుకోలేదు. అటు కొందరు పవనాలు సారు సెక్యూరిటీ కూడా సేఫ్టీ జాకెట్లు వేసుకోలేదు. కానీ వాళ్ళందరిట్లా పవనాలు సారు మాత్రమే సేఫ్టీ జాకెట్ వేసుకుంటే ఉప ముఖ్యమంత్రి పవనాలు సారుకి ఈత రాదా, లేకుంటే నీళ్ళంటే ఇట్లా భయంగా అవ్వచ్చు. మరి పుష్కర ఘాట్లు ఏర్పాట్లు చూసేందుకు మంచిగానే పోయిండ్రు కానీ ఈడికే పానం బాగలేదనుకుంటా మొన్నటిదాకానే దావకాన్లు పట్టుకొని తిరుగుతిరి. జర పైలం పనులతో పాటు పానం కూడా మంచిగా కాపాడుకోండి. ఇంకో ముచ్చట ఏంటంటే ఇట్లా పుష్కర ఘాట్ల పరిశీలనకు పోయినట్టే పల్లెల పొంట ప్రజల బాధలు కూడా అరుచుకునేందుకు పోతే కూడా బాగుంటుంది. పుష్కరాలు వెళ్ళినాకనన్నా ఏపీల పల్లెలన్నీ తిరిగి మీరిచ్చిన హామీలు ఎంతవరకు నెరవేరినాయో, మీ ఏలువడిలో ఎందరి బతుకుల మార్పు వచ్చిందో ఎరకైతుంది చూడుర్రి అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. వెనుకట నిల్వరీడ చేసుకుందామని ఇందిరామ్మ ఇల్లు కడతామని సురువు చేసి నడమల్నే ఆపిర్రా, లేకుంటే కారు పార్టీ ఏలువడల డబుల్ బెడ్రూములు కడతామని గోడలు లేపి చెత్తు పోయకుండా పనులు పక్కకు పెట్టిరా. అసొంటి ఇండ్ల లబ్ధిదారులకు కూడా ఇండ్ల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ సారు ఒక చక్కని ముచ్చట చెప్పిండు. ఏం ముచ్చటనే బాలన్న అంటే ఈనుండ్రి. గతంలో వివిధ కారణాల చేత వివిధ స్కీములలో అన్కంప్లీట్ అయి ఉన్నాయో, అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇందిరమ్మ ఇల్లు పేరుతో కట్టిన ఇళ్లు కానీ, గత ప్రభుత్వంలో గృహలక్ష్మి కార్యక్రమం ద్వారా ఇచ్చిన ఇళ్లు కానీ, ఇనరా మంత్రి శ్రీనివాస్ రెడ్డి సార్ ఏమంటుండో ఇంకా మస్తుగానే అన్నాడు. మొత్తం ముచ్చటి నుండి వారు నిరుపేదలై ఉంటే, వారు యాజ్ పర్ స్కీమ్ లో ఎలిజిబిలిటీ ఉంటే అటువంటి వాటికి ఫౌండేషన్ లెవెల్ కట్టిన దగ్గర నుంచి స్లాబ్ వరకు 3 లక్షలు ఇవ్వాలని, వాల్స్ కట్టి స్లాబ్ వేసే వాళ్ళకి 2 లక్షల రూపాయలు ఇవ్వాలని, గోడలు లేపి చెత్తు పోయకుండా ఇడిచిపెట్టిన పాత ఇండ్లకు కూడా 2 లక్షల రూపాయల సాయం చేస్తారట. అట్లనే బేస్మెంట్ లేపి గోడలు కూడా కట్టకుండా ఇడిచిపెట్టిన ఇండ్లకు 3 లక్షల రూపాయలు ఇవ్వాలని షై సర్కార్ ఇషారా చేసిందని చెప్పుకొచ్చుండు. అయ్యా ఇండ్ల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు నిల్వనీడ చేసుకుందామనే ఆలోచనతోనే పునాది తీసి గోడలు కడతారు. కానీ ఏదో ఓ బాధ వచ్చో సంసారం ఇల్లు ఏళ్లకనో ఇల్లును నడమల్నే ఆపేస్తారు. కాబట్టి మీరు నిరుపేద కుటుంబాల ఎంపిక చేసి అరువులైన వాళ్ళందరికీ కూడా అకౌంట్ల పైకమేసే పనులు పెట్టుకుంటే మంచిగుంటది. అట్లా చేయకుండా ఇప్పటి మందం ఇందిరమ్మ ఇండ్ల పథకం అందరికీ వర్తిస్తుందని అరువులకు ఇయ్యకుండా అనర్హులకే పైకం వేస్తే ఆగమే సుమ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి సారు యనుమల రేవంత్ సార్ను యాది చేసుకొని కండ్లలకు నీళ్లు తెచ్చుకుంటున్నాడట. మలి ముఖ్యమంత్రి సారు తోడ ఉట్టకపోయినా నాకు దేవుడిచ్చిన తమ్ముడు అసొంటోడని మనసుల మాట మొత్తానికి బయట పెట్టిండట. ఎన్నర్లేంది ఇప్పుడే ఎందుకు అంత ఎమోషనల్ అయ్యిందంటే చెప్తా పండ్రి. అయ్యా వేం నరేందర్ రెడ్డి సారు సురువు చేయండి మీ ప్రేమానురాగాలు. నాకు దేవుడిచ్చిన సోదరుడు రేవంత్ రెడ్డి గారు, నాకు ప్రాణమిత్రుడు. నా లక్ష్యం ఒకటే ఉండే, నా లక్ష్యం ఏదైతే ఉన్నదో ఆ లక్ష్యం కోసం కొట్లాడినాం. ఏదైతే నానా రకాలుగా ఇబ్బందులు పెట్టి రేవంత్ రెడ్డి గారిని ఏదైతే ఆనాడున్న ప్రభుత్వం మీద పోరాటం చేస్తున్న సందర్భంలో ఎన్నో రకాల ఇబ్బందులు పడ్డాడు, నేను చూసిన ప్రత్యక్షంగా. ఇన్నరా రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి సార్ ఏమంటుండో ఇంకా మస్తుగానే అన్నాడు. మొత్తం ముచ్చటి నుండి రాజకీయంగా, ఆర్థికంగా, శారీరకంగా ఎన్నో రకాల ఇబ్బందులు ఆయన ఆ 7-8 సంవత్సరాలు అనుభవించాడు. అందులో ఆ కష్టాల్లో పాలు పంచుకునే ఒక మహాభాగ్యం నాకు కలిగింది.
దాన్నే నేను మహాభాగ్యంగా తీసుకున్న ఆ కష్టాలలో నేను పాలు పంచుకుంటాను. ముఖ్యమంత్రి రేవంత్ సార్ ఊకుండే బాపతేనా? కష్టాలల్లో తోడు ఉన్నారనే కదా ఇప్పుడు మీకు రాజ్యసభ సీటు చేతుల పెట్టింది. అయినా మీ లీడర్లంతా పదవుల కోసం సోపది చేయకుంటే ఇంకెందుకు చేస్తారు? పదవి వచ్చింది కాబట్టి ఇప్పుడు మీ ప్రాణ స్నేహితుడు అనబడితిరి. అదే పదవి ఇవ్వకుంటే ఇట్లా రేవంత్ సార్ను మొగుల మీదికి లాబడతారా? అయినా మీ లీడర్లు ఎప్పుడు ఎట్లా మాట్లాడతారో, ఎప్పుడు మాట మారుస్తారో ఎవ్వలకు తెలియదు. మీ లీడర్ల లలిత కళలు అందరికెరికే అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. షై సర్కార్ ఆర్టీసీ బస్సులలో ఎక్కే ప్రయాణికులకు తిప్పలు కాకుండా సీసీ కెమెరాలను కూడా పెట్టిందట. 24 గంటలు నిఘాతోని పబ్లిక్ ప్రయాణం కట్టేటట్టు ఇక మధ్యేసిరట. ఇక బస్సుల సీట్ల కోసం కొట్టుకునే ఆడోళ్ళ వీడియోలు ఎవరు తీయవలసిన పని లేదు. సీసీ కెమెరాలు మంచిగా క్యాప్చరింగ్ చేస్తాయా అంటే ఎందుకు చేసేదే ఆ పనే. ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు కొందరు ఆడేళ్ల మెడల చైన్లు ఎత్తుకపోయే పనులు చేస్తుర్రు. కొన్ని జాగాల్లో బస్సుల్లో పోతున్న ఆడపిల్లలను కొందరు బట్టెవాయిగాలు బలిమి చేయాలని చూస్తుర్రు కదా. అసొంటి బాధలు వాపేటట్టు తెలంగాణ ఆర్టీసీ ఆఫీసర్లు ఆర్టీసీ బస్సుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిరట. బస్సుల ప్రయాణం చేస్తున్నంతసేపు ఆ కెమెరాల అంత రికార్డ్ అవుతుందట. ఇప్పటి సంది ఎసొంటి అడ్డమైన పని కూడా చేయకుండా ఉండేటట్టు ఏర్పాట్లు చేసిరట. అయ్యా బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ సారు ఆర్టీసీ బస్సులల్లో నేరాలు ఘోరాలు అరికట్టేందుకు మంచిగానే సీసీ కెమెరాల సౌలతు చేసిర్రు. అట్లనే రాష్ట్రంలో మొగోళ్లకు కూడా ఫ్రీ బస్సు పథకం పెట్టుర్రు. ఫ్రీ బస్సు పథకం వచ్చినాక టికెట్ల రేట్లు పిటాన పిరంజి వేసి పాడైతిరి. ఒదికు ఫ్రీ అనుకుంటేనే ఆడోళ్ల పైకము మొగోళ్ల పైకము ఇద్దరి మొగోళ్ల దగ్గరనే వసూలు చేస్తుండ్రని అదో బదనం మీ సర్కారు మీద ఉండే అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇండ్ల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సార్కు బీసీ మంత్రి అంటే అంత చిన్న సూప? మా బీసీ మంత్రి ముఖం మీదకే పేపర్లు ఇసిరి కొడతాడా అని ఇప్పుడు బీసీల కొందరు బీభత్సంగా నిలబెడుతుర్రు. బీసీ మంత్రులు అంటే రెడ్డి మంత్రులకు నివద్దనే చిన్న సూపు ఉన్నదా అంటే ఈ వీడియో చూస్తే మీరు కూడా అవు నివద్దనే అంటారేమో చూడుండ్రి. అసెంబ్లీలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చూసినరా కేబినెట్ మీటింగ్ అయిపోయినాక ఇట్లా ప్రెస్ మీట్ పెట్టిన మంత్రులలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు పక్కపొట్టి కూర్చున్న గోదల మంత్రి మీదికి పేపర్లను పడేసిండు. ప్రెస్ మీట్ నడుస్తుండగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు ఇట్లా తోటి మంత్రి మీదికి ఇంత కోపంతో ఎందుకు ఇసిరిండు? బీసీ మంత్రి అంటే అంత అలుసా? ఏం చూసుకొని పొంగులేటి గారికి అంత పొగరు? బీసీల తాన ఓట్ల బిచ్చమెత్తుకొని మంత్రి అయిన శ్రీనివాసరెడ్డికి అంత అహంకారమా? అట్లా ఇసిరేసినందుకు ఇండ్ల మంత్రి వెంటనే తప్పైందని ఒప్పుకోవాలి. గోదల మంత్రి వాకిటి శ్రీహరి సార్కు క్షమాపణ చెప్పాలని ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ పెబ్బలు పెద్ద ఎత్తున వార్నింగ్ ఇస్తుర్రట. మంత్రి సారు 24 గంటలనే తప్పైందని ఒప్పుకోవాలని డిమాండ్ చేస్తుర్రు. అయ్యా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు తోటి మంత్రి మీదికి సాటి కాంగ్రెస్ లీడర్ మీదికి ఇట్లా తప్పుగా పేపర్లు ఇసురుడైంది. ఇట్లనే కాయిదాలను మీ రెడ్డిల మంత్రుల మీదికి ఇసిరేస్తారా? బీసీలంటే నిజంగానే మీకు చిన్న చూపే ఉన్నట్టున్నది. ఈ బీసీలే తలుసుకుంటే మీ రెడ్డిల రాజ్యము నిలువు కూలగొడతారు. బీసీల ఐక్యత గురించి మీకు తెలియంది కాదు, యాడ్ చేస్తున్నాం అంతే. వాళ్ళు పోరుకు సిద్ధంగా కాకముందే తప్పైందని ఒప్పుకోండి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ సార్కు అందాల బామల పోటీలు ఫుట్బాల్ ఆట మీద ఉన్న మనసు రాష్ట్రంలో ఉన్న అన్నదాతల మీద లేదట. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అందాల బామల ఒయ్యారాల ఉలకబోతల మీద పెట్టిన పైరము రైతుల గోసల వాపుడు మీద లేదట. ఇప్పుడు ఈ ముచ్చట ఇవ్వాలన్నారంటారా ఈ నుండ్రిగో. అందాల పోటీల నిర్వహణ ఫుట్బాల్ మ్యాచ్ నిర్వహణ ఆయన ఏదైతే అందాల పోటీల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏ విధంగా సమాయుక్తం చేసిండో, ఫుట్బాల్ మ్యాచ్ నిర్వహణకు ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం సమాయుక్తం చేసిండో, వరి ధాన్యం కొనుగోలు సేకరణ పట్ల ఏదైతుందో మరి ఆ ఆలోచన లేకపోవడు అసలు ప్రభుత్వం దృష్టి లోపల రైతాంగం అనేవారు ఉన్నారా అని చెప్పని అనుమానం కలుగుతుందని చెప్పంటున్నా. ఈయనరా షెయి పార్టీలకు వెళ్ళి చెద్దరి తీసి బీఆర్ఎస్ పార్టీలో బిస్తరు వరిసిన మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సార్ ఏమంటుండో. అయ్యా జీవనాలు సారు మొన్నటిదాకానేమో కాంగ్రెస్లో ఉన్నప్పుడు మలి ముఖ్యమంత్రి యనుమల రేవంత్ సారు మంచి విజనున్న మనిషి, ముందు చూపుతోని ముంగడికి పోతుండని అంటివి. చెయ్యికి చేతిచ్చి కార్ల కాలు పెట్టంగానే షెయి సర్కారు ఏలుబడి ఏం సక్కదరం లేదు. ముఖ్యమంత్రి యనుమల రేవంత్ సారుకు అన్నదాతల మీద యావలేదు, అందాల బామల మీద ఉన్న మనసుల పావులంతు కూడా పబ్లిక్ మీద లేదని అనబడితిరి. ఇట్లా మీరు మాట మారుస్తుంటే పార్టీలు మారుస్తుంటే రంగులు మార్చే ఊసరెల్లి కంటే తమరే ఘోరంగా ఉన్నారు కదా. మీ రాజకీయ నాయకులు ఎప్పుడు ఏం మాట్లాడతారో, ఎప్పుడు ఏ పార్టీలకు వెళ్ళి ఏ పార్టీలకు పోతారో, ఎప్పుడు ఎవరిని ఎత్తుకుంటారో ఎవరిని ఎత్తేస్తారో కూడా తెలవకుండా అయిపోయిందంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. కారు పార్టీ పెద్ద పులి ఫామ్ హౌస్లో వండుకున్నదట. ఒక పారి లేచి బయటకు వస్తే మటుకు కాంగ్రెస్ సర్కారు కథ ఒడిచిపోయినట్టేనట. బీఆర్ఎస్ పార్టీలో పెద్ద పులి ఉండు ఏంది, అది పోయి ఫామ్ హౌస్లో వండుకున్నాడు ఏంది? పెద్ద పులి అంటే సర్వజీవరాశుల చంపక తింటది. మరి ఫామ్ హౌస్లో వండుకున్న పెద్ద పులి కూడా అదేనా అంటే ఇగో ఈనుండ్రి.
అయ్యా ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సారు ఇక మీ ఏతుల మాటలు సురువు చేయండి. పులి వ్యవసాయ క్షేత్రంలో పండుకొని ఉంది. మన పెద్ద పులి ఏడమనుకుంది, ఒక్కసారి లేచిందనుకో చూసిన కదా మాలి మధ్యలో అట్లా వచ్చి కనిపించిపోతానే భయం 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 భయం. ఈయనరా ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. కాబట్టి కేసీఆర్ గారి చరిత్ర, కేసీఆర్ గారి పర్సనాలిటీ, కేసీఆర్ గారికి ఉన్న విజ్ఞానం, కేసీఆర్ గారికి ఈ తెలంగాణ భూభాగంలో ఉన్నటువంటి ఆలోచన విధానం ఎవరికన్నా ఉందా? అయ్యా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు కేసీఆర్ సారుకు రాష్ట్రం మీద రాష్ట్ర ప్రజల మీద అంత పట్టు ఉన్నదని నమ్మే ప్రజలు ఓట్లేసిండ్రు. 10 ఏళ్లు మొత్తం బంగారు తెలంగాణకు బాటలు వేస్తున్నామని చెప్పుకుంటా దొరికినట్టు దోసుక తిన్నారట కదా. రాష్ట్ర ప్రజల మీద ప్రేమనే ఉంటే అధికారం పోయినా అధికారంలో ఉన్నా లేకున్నా రాష్ట్ర ప్రజల కోసం నిలబడాలి కానీ సోయి శుద్ధి లేకుండా పోయి ఫామ్ హౌజ్లో వండుకుంటే లీడర్ అన్నట్ట. అయినా కేసీఆర్ సారు పెద్ద పులి కాదు సారు, పిల్లి కంటే పిరికోడని ఓ దిక్కు షెయి పార్టీ లీడర్లు సురుకులు పెడుతున్నా కూడా శివునెత్తురు ఏం లేనట్టే ఉంటున్నారు కదా. సప్పుడు చేయకుండా గప్చుప్ సంబారు బుడ్డి అన్నట్టే వండుకుంటా ఫామ్ హౌజ్లా వండుకోబట్టే. ఆయన గురించి మీరు పెద్ద పూలు అని ఇట్లా చెప్తున్నారు. పెద్ద పూలు అంటే క్రూర మృగము, ఎదురైన జీవరాశిని చంపుక తింటది. కేసీఆర్ సారు కూడా క్రూర మృగంతో సమానమేనా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. జనసేన పార్టీ లీడర్ కమ్ ఎమ్మెల్సీ నాగబాబు సార్ చేసిన పని చూసి జనాలు మొత్తము జబర్దస్త్ ప్రోగ్రాంలో జోకులు చూసి నవ్వుకున్నట్టే నవ్వుకుంటుర్రట. నవ్వుల జడ్జిగా పేరు అయిన నాగబాబు సారు అంతా నవ్వుల పాలయ్యే పని ఏం చేసిండే బాలన్న అంటారా? వీడియోనే పట్టుకొని వచ్చిన చూడుండ్రి, చూసినాక ఏమంటారో ఇక కామెడీ పెట్టుర్రి. అవి చూసిండ్రా ఎమ్మెల్సీ నాగబాబు సార్ ఏమన్నా సినిమాలో నటిస్తున్నాడా, ఎట్లా పాత్రల పరకాయ ప్రవేశం చేసి యాక్టింగ్ చేస్తుండా అంటే అట్లా అనుకుంటే ఏపీలో జనసేన పార్టీని ఎన్నుకొని కూడా ఏం లాభం లేనట్టే. ఎమ్మెల్సీ నాగబాబు సారు సినిమాలో నటిస్తలేడు, ఆడైతున్నది సినిమా షూటింగ్ అంతకంటే కూడా కాదు. విజయనగరం జిల్లా రామతీర్థం కాడ గిరి ప్రదక్షిణ రోడ్డును చూసేందుకు పోయిన ఎమ్మెల్సీ నాగబాబు సారు రోడ్డు మరమ్మతు పనులు చూసుడు పక్కకు పెట్టి పబ్లిసిటీ కోసం వీడియోలు తీసుకునే పని పెట్టుకున్నాడట. సినిమాలు తీసేటప్పుడు డైరెక్టర్ యాక్షన్ అని చెప్పంగానే యాక్టింగ్ చేసినట్టు ఆడున్న కెమెరామెన్లు మొత్తము నాగబాబు సార్ను రోడ్డు మీద ఈడికి ఆడికి దింపుకుంటా వీడియోలు తీసుకుంటా కీలుబొమ్మను తోలుబొమ్మను ఆడిచ్చినట్టు ఆడిస్తుంటే వాళ్ళు నడువుమంటే నడుచుకుంటా ఆగుమంటే ఆగుకుంటా ఇట్లా చేసిండట. మరి నాగబాబు సార్కు ఎమ్మెల్సీ అని ఎరుకుంటే ఇట్లా ఫోటోలు వీడియోలకు పోజులు ఇచ్చే పని పెట్టుకున్నాడా అంటే పనులు చేసింది కొంచెం అయితే పబ్లిసిటీ అయితే బాగానే చేసుకుంటుంటే ఏషకాళ్లకు ఏపీలో అధికారం ఇస్తే ఇట్లనే ఉంటుంది అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న రాయలసీమలో 2 దినాలు వానలు పడేసరికి పబ్లిక్ అంతా పనులు పక్కకు పెట్టి పని కట్టుకొని మరి వజ్రాలు దేవులాడేదందుకు పోతుర్రట. అగో వాన పడితే ఏరువాక సాగాలో అన్నో రైతన్న అని నాగళ్ళు భుజం మీద ఎత్తుకొని పొలం పనులకు పోవాలే కానీ వజ్రాలు ఏరబోవుడు ఏంది అంటారా? ఇగో మీరే చూడుర్రి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న కర్నూలు జిల్లా తుగ్గలి మండలము జొన్నగిరి కాడ వాన పడితే చాలు వజ్రాల కోసం సద్దులు కట్టుకొని వచ్చి మరి ఇట్లా రాళ్లలా రప్పల్లా దోలాడతారట. తొలకరి చినుకులు గురువంగానే వజ్రాల షికారి సురువైతదట. ఒక్క వజ్రం దొరికినా మా బతుకులు మారతాయి, మా కుటుంబం బాగుపడుతుందని ఆశతో ఇట్లొచ్చి పొక్కలు తీసుకుంటా రౌతుల ముక్కలను మొత్తము ఏరుకుంటా ఎంకులాడతారట. శానేళ్లకోలే జొన్నగిరి కాడ తొలకరి చినుకులు వడంగానే చాలా మంది బయటి రాష్ట్రాల నుంచి కూడా వచ్చుకుంటా ఇట్లా వజ్రాలు దేవులాడుకునే పని పెట్టుకుంటారట. కానీ ఎవరికి బాకీ ఉంటాయో ఆ వజ్రాలు 100కి 1 ఒక్కలకన్నట్టు ఇంతమంది పోయి డైమండ్ల కోసం దేవులాడుతుంటే అందరికీ కూడా దొరకాయి, బాకీ ఉన్నోళ్లకు దొరుకుతాయి. ఏపీలో ఇట్లా వజ్రాలు దొరుకుతాయని ఎంతమందికి ఎరకనో ఈ వీడియో కింద కామెంట్ పెట్టుండ్రు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇగో ఇవి అలా తెచ్చిన ముచ్చట్లనే అసలు ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కామెంట్ చేస్తారు, బాగా లైక్లు చేస్తారు, బాగా షేర్ చేస్తారు. ఇట్లనే ఆదరించారు. ఇక్కడ ముచ్చలు వచ్చి మీకు కనిపిస్తూనే ఉంటా మరి సెలవు శరార్థి దండం పబ్బతికి ఏమైనా ఉంటే అన్ని.